शम्भो ॐ शं ॐ शं ॐ शं శ్రీ గురుభ్యో నమః. శ్రీకాళహస్తి క్షేత్రానికి సమీపములో స్వర్ణముఖి నదీ తీరాన నాయుడుపేట పట్టణములో వెలసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం దర్శనముతో జన్మధన్యం. ఈ ఆలయం నాయుడుపేట పట్టణము నుండి వెంకటగిరికి పోవు మార్గములో స్వర్ణముఖి నదీ తీరాన పరమ పవిత్రమైన క్షేత్రముగా విరాజిల్లుతున్నది. విశ్వనాయకుడైన కైలాసనాథుడు ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వరునిగా మనకి దర్శనమిస్తాడు. ఆలయం చాలా పురాతనమైనది. ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు, ఆ వృక్షాల నీడలలో ఎందరో సాధువులు సాధనలో ఇక్కడ దర్శనమిస్తారు. అద్భుతమైన పవిత్ర క్షేత్రం ఇది. ఈ ఆలయములో గో సంరక్షణ మరియు యాగశాల ఉన్నవి. ఇక్కడ స్వామివారి దర్శనం మహదానందం. స్వామి స్వయంభులింగం. స్వామివారి పక్కన అమ్మవారు మహా అద్భుతంగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత, ప్రతి దేవాలయములో స్వామివారి గర్భాలయము దక్షిణ దిక్కుగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం ఉంటుంది. కానీ ఈ ఆలయములో శ్రీ దక్షిణామూర్తి స్వామివారు అమ్మవారి దేవస్థానానికి దక్షిణ భాగంలో ఉంటారు. నాగుల మండపం మన ఆలయములోనికి ప్రవేశించగానే దర్శనమిస్తుంది. ఈ ఆలయములో అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఇక్కడ ఉంది. వారి సుందర రూపం బహుసుందరం. దివ్య మందిరం. ఆలయానికి పక్కన స్వర్ణముఖి నది మరో పక్క అద్భుతమైన ప్రకృతితో కూడిన అరటి తోటలు ఉంటాయి. కాలభైరవుని దర్శనం ఈ ఆలయంలో మహా అద్భుతం. స్వామివారి విగ్రహం చూడగానే మన కన్నులు చెమ్మగిల్లుతాయి. అంత అద్భుతంగా స్వామివారి దర్శనం ఇక్కడ ఉంటుంది. ఏ జన్మ పుణ్యమో, ఏ జన్మలో భాగ్యమో మనకు ఇన్ని ఆలయాలను దర్శించే భాగ్యం. ఎన్నెన్నో లింగ రూపాలను, మరెన్నో పేర్లతో మనకి స్వామిని దర్శనం మన జన్మధన్యం. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి మన పూర్వజన్మ పాపాలను ప్రక్షాళన గావించుకొని మరొక కొత్త జీవితాన్ని అనుగ్రహించాలని, ఆధ్యాత్మిక చింతనను మనలో నింపాలని స్వామివారిని మనం వేడుకుంటూ మరొక ఆలయముతో మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ.